ఇక అన్నీ వచ్చేసినట్టే కదా పంతులు గారు? అన్నీ వచ్చాయమ్మా, కానీ స్నాతకంలో ముఖ్యంగా కావలసిన అద్దము కాటుకో దువ్వెన మాత్రం రాలేదమ్మా. నన్ను అడిగితే అవి కావాల్సిందే. అక్క, సమయానికి తెచ్చావు. వీటి కోసమే పంతులు గారు అడుగుతున్నారు. ఇటివు. ఆగు చెల్లి. అబ్బా ఇవ్వక్క. నీకివ్వక ఇంకెవరికిస్తాను చెల్లి? సూర్య నాకు మాత్రం కొడుకులాంటి వాడు కాదా ఏంటి? అక్క, నువ్వెంత మంచిదానివక్క. ఇదిగో తీసుకో. ఏది ఒక్క మాట నోరారా చెప్పి తీసుకో. ఇంకేం చెప్పాలక్క, నువ్వు చాలా మంచిదానివని చెప్పానుగా. అది కాదు చెల్లి, సూర్యకి సామాన్యకి పెళ్ళని ఒక్క మాట మనస్ఫూర్తిగా చెప్పి తీసుకో. చచ్చినా చెప్పను. జరగబోయే దాని గురించి చెప్పడానికి ఏంటో అభ్యంతరం? జరగబోయేది అది కాదు, జరగబోయేది సూర్యశామ్ల పెళ్లి. అయితే నేనివ్వను. అక్క, ఇది ధర్మం కాదు. ఆహా, ఏది ధర్మమో ఏది అధర్మమో పెద్దదాన్ని నీకంటే నాకు బాగానే తెలుసులే. అరే, సూర్య సామాన్యుల పెళ్ళని చచ్చి చెడి ఎండలో పడేలి మరి ఇవన్నీ తీసుకొచ్చాను. సర్లే అక్క, మన ఇద్దరి మధ్య ఈ వాదన ఎప్పుడు ఉండేదే కదా. ముందు ప్లేట్ ఇవ్వక్క. ఇవ్వను కాక ఇవ్వను. అక్క, నేను ఇవ్వను చెల్లి. అరే, సూర్య సామాన్యుల పెళ్ళని అంటే గాని ఇవ్వను నేను. అంతే, చూసుకో, ఆలోచించుకో. అక్క, అక్క నా మాట విను. అన్నయ్యకి చెప్తే తను దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడో, ఎంత ఎమోషన్ అవుతాడో నీకు తెలుసు కదా. సూర్య, నీతో ఒక విషయం చెప్పాలని, ఒక ఇంపార్టెంట్ థింగ్ చూపించాలని తెగ ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు నాకు సహకరించట్లేదు. అవునా? ఏ చూపించు. అసలు నేను చూసిన ఫోటో ఏంటో డాడ్ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఎస్, ఇదిగో తీసుకోండి. ప్లీజ్ ప్లీజ్, ఇంకా కావాలంటే మళ్ళీ తెచ్చిస్తాను. కాటుక, చిన్నద్దం, ఒక దివెన ఇవ్వండి ప్లీజ్. సాముదినా, నువ్వు చాలా అతి చేస్తున్నావు. చెప్పాను కదా, అంత సూర్య కోసమే. ఇదిగోండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఏమన్నావమ్మా? అన్నయ్య అన్నాను. ఏది ఏది ఇంకొక్కసారి అన్నయ్య అనమ్మా. అన్నయ్య, ఈ అమ్మాయి ఎవరో గాని మా ఆయన బలహీనత మీద కొడుతుంది. కొంప తీసి జారిపోతాడేమో. అమ్మా, ఏమైందన్నయ్య? ఒక్క క్షణం ఉండు తల్లి, ఇప్పుడే వస్తాను. ఏమయ్యా, లోపలికెళ్ళి ఏం చేస్తున్నావు?
ఏమైందన్నయ్య? అలా ఉండి నువ్వు ఇలా అయిపోయావు. అన్నయ్య అని నువ్వు నోరారా పిలిచి ఈ అన్నయ్య గుండె కదిలించావు కదమ్మా. చెల్లెమ్మా తీసుకో అమ్మా. నువ్విచ్చిన డబ్బు బంగారు గొలుసుతో పాటు ఈ అన్నయ్య ఇస్తున్న పసుపు కుంకుమతో పాటు చీర అనే చిరు కానుకమ్మా. తీసుకోమ్మా. అన్నయ్య తీసుకోమ్మా. చెల్లెమ్మా తీసుకోమ్మా. ఈ చెల్లెల్ని ఆశీర్వదించన్నయ్య. వద్దమ్మా. నువ్వు అన్నయ్య అని పిలిస్తేనే ఈ గుండె ఆనందంతో పొంగిపోయిందమ్మా. కాళ్ళకు నమస్కారం చేస్తే ఈ ఇల్లు షాపు రాసిచ్చేస్తాడమ్మా. వెళ్ళవమ్మా, వెళ్ళు. వెళ్ళొస్తా అన్నయ్య. అలాగే చెల్లెమ్మా. పెళ్లి చేసుకొని కలకాలం చల్లగా ఉండమ్మా. పద. మంచిదమ్మా. ఆ పిల్ల చల్లగా ఉంటుందిలే కానీ నువ్వు లోపలికి రా. వేడి వేడిగా ఉన్నాయి నీకు. రమ్మన్నానా? చెల్లెమ్మా. రమ్మంటే. అన్నయ్య సముద్రం పద, టైం అవుతుంది. పద. శ్రేయోభిలాషి, వాట్ హ్యాపెండ్? గ్రాండ్ మా ఫోటో చూసారా? ఏ ఫోటో? ఓ సైలెంట్ ఫీల్ ఫోటో. ఐ సెడ్ జస్ట్ షట్ అప్. శ్రేయోభిలాషి, ఏం చెప్పావు? వెళ్ళింది ఎవరు? ఏమండి, ఆ ఫోటో మా వదిన గారి దగ్గరికి చేరిందండి. అంటే చూడలేదా? చూస్తుంది పాప. ఎప్పుడు? సామాన్య తల్లి గారు, ఎందుకంత కంగారు? ఆ ఫోటోని మా వదిన గారు ఏ క్షణాలైనా చూసేయచ్చు. అవును, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎవడీడు? హలో, ఐఎమ్ ఎస్ రావ్. గ్లాడ్ టు మీట్ యు. కీప్ క్వైట్. ఓకే. శ్రేయోభిలాషి, వారిని అద్దె మొగుడా? లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా, పునరహరి చిగురు కోయగలవా. చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే ఓ చెంచిత చిగురు